ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా, నేను చూసా మట్కా. ఎస్, ఫారినర్ కూడా వచ్చాడు, మట్కా చూడండి వెళ్ళిపోయినాడు పాపం, ఫారినర్ కూడా వచ్చినాడు. నిజంగా అమ్మాయిని ఎప్పుడు అడగదు ఏజ్, ఈ సినిమా ప్రాణం పోస్తారు వరుణ్ తేజ్. వై ద హ్యాండ్స్ వాస్ కట్ ఆఫ్ బై వరుణ్ తేజ్. వరుణ్ సారు గెటప్లు అద్దరిపోయినాయండి, చాలా బాగా చేశాడు. ఈ మధ్యకాలంలో ఎవరు చేయనంత ఇదిగా ఎక్సలెంట్ గా చేశారు. అన్న నిజంగా ప్రతి ఒక్కరికి నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా, నేను చూసా మట్కా. నిజంగా అమ్మాయిని ఎప్పుడు అడగదు ఏజ్, ఈ సినిమా ప్రాణం పోస్తారు వరుణ్ తేజ్. అన్నంలో వేసుకుంటాం కర్రీ, తన అందరితో చంపేసిన మీనాక్షి చౌదరి. నిజంగా ఒక విషయం, తన అమ్మాయి తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ, మీరు చూసిన ప్రసాద్ మ్యాక్స్. ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. ప్రతి అన్నానికి డాన్స్ వేయడం మా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడం మా ఫైట్ ఇరుకు, రొమాన్స్ వేయడం అది ఇరుకు. నిజంగా చాలా చాలా బంగారం ఏమని చెప్పను, కానీ ఒకటి చెప్పిన వాషింగ్ పౌడర్ నేను సినిమా చూడిపోతుంది కర్మ. అంత బాగా వరుణ్ లుక్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. అంటే తన గెటప్స్ ఒకసారి కూలర్ లాగా ఉంటాడు, ఒకసారి పనివాడు లాగా ఉంటాడు, కొన్నిసార్లు అక్కడ గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. చాలా బాగా మీనాక్షి చౌదరితో కొన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి భయ్యా, నిజంగా బా వేరే సినిమాకి ఎంట్రీ కాగానే ఆ బీజం చూస్తుంటే వా వా అన్న ఫీలింగ్ కలిగింది, నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా బెల్లం అల్లం డైరెక్టర్ సలాం, చాలా చాలా మంచి సినిమా తీసుకోడు. చింతపండు రసం బ్యారెడ్ మీద రాసం అని చెప్పొచ్చు. లాస్ట్ ఒక తన వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపేది కర్మ సచ్. ఎస్, ఫారినర్ కూడా వచ్చాడు, మట్కా చూడండి వెళ్ళిపోయినాడు పాపం, ఫారినర్ కూడా వచ్చినాడు. సో మట్కా మూవీ చూడడం జరిగిందండి. మూవీ వాజ్ గుడ్ అండి. అండ్ ఇందులో ఇంటర్వెల్ కంటే ముందు సీన్ ఒకటి చెప్పాలి. వై ద హ్యాండ్స్ వాస్ కట్ ఆఫ్ బై వరుణ్ తేజ్. చేతులు ఎందుకు నరికారు సినిమాలో అంటే, ఎదిగేటప్పుడు అన్ని అన్ని చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి, లేకపోతే ఈ అనవసరమైన చేతులు వచ్చి అభివృద్ధిని ఇచ్చేస్తాయని చెప్పేసి భాస్కర్ రావుది యొక్క చేతులు నరికేస్తాడు. ఆ సీన్, ఇంటర్వెల్ సీన్ సూపర్. అండ్ సినిమాలో హీరో గారి ప్రయాణం, వాసు ప్రయాణం ఎట్లా ఉంటుంది అని అంటే, పని అడుక్కోకూడదు, లాక్కోవాలి. అండ్ విలన్ యొక్క ప్రయాణం ఎట్లుంటుంది అంటే, ఏ పని అయితే చేస్తామో ఆడనే ఆగితే షీకులు అయిపోతాం రా నాయన, అట్లా కాకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఈ విలన్ కాన్వర్సేషన్. మొగుడు పిల్లల మధ్య మూడో వ్యక్తి దూరితే ఏమైతుంది అనేటువంటిది ఈ కాన్వర్సేషన్ తో సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా కూడా అనవసరమైన లీడు లేదు, అనవసరమైన లాగు లేదు, కరెక్ట్ గా అతికించేశారు ఎడిటింగ్ కూడా. అండ్ ఇందులో నోరా ఫతే గారిది ఫస్ట్ ఐటమ్ సాంగ్ లో ఏం ముప్తదబ్బా, కొరియోగ్రఫీ కూడా భలే చేశారు. ఆ కొరియోగ్రఫీ లేకపోతే అవుపుడు మళ్ళీ వేస్ట్ అయిపోయేది. ఈయన ప్రతిసారి నోరా ఫతే గురించి చెప్తేనే వస్తాడు నా దగ్గరికి, నాకు అర్థం కాదు. ఇక్కడ 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 కంట్రోల్ ఉంది కాబట్టి సినిమా బ్రహ్మాండంగా వచ్చింది, అర్థమైందా? వరుణ్ బాబు గారి స్వాగ్ లేకపోతే సినిమా మళ్ళీ నేను చెప్పలేము, అది అర్థమైందా? వరుణ్ బాబు గారి స్వాగ్ వాజ్ సూపర్. అండ్ హీరోయిన్ ఏవైతే మీనాక్షి చౌదరి సెకండ్ రోల్ కు ఉందో ఆమె మళ్ళీ ఫస్ట్ రోల్ కి రావడం జరిగేసింది. వెరీ గుడ్ అండి మూవీ. అవుట్ ఆఫ్ 10 లేదు, మట్కాలో ఉండే 4 నంబర్లు, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ 4 ఇస్తున్నా, ఓకేనా? రైట్. వైర్ ఎంటర్టైన్మెంట్ తరఫున ద్వితీయ ప్రయత్నంగా డాక్టర్ విజయేందర్ రెడ్డి గారు, తాళూరు రజని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఇద్దరు ప్రొడ్యూసర్స్, యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ డాక్టర్ విజయేందర్ రెడ్డి గారు, ఆర్ఎట్ హాస్పిటల్ అధినేత గారు చాలా ఎక్సలెంట్ గా భారీ హంగులతో తీశారు సినిమాని. కరుణ్ కుమార్ గారు డైరెక్షన్, మేకింగ్, అలాగే జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్ గా కుదిరినాయండి. వరుణ్ సారు గెటప్లు అద్దరిపోయినాయండి, చాలా బాగా చేశాడు. ఈ మధ్యకాలంలో ఎవరు చేయనంత ఇదిగా ఎక్సలెంట్ గా చేశారు, చాలా బాగుంది. ఎందుకంటే గత సినిమాకి భిన్నంగా ఉంది సినిమా, చాలా బాగుందండి. సినిమా సూపర్ రేట్ 3.51 అండి, చాలా మరో హిట్ అండి, సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. దాంట్లో ఎటువంటి డోకా లేదు. నేనే చూసి వస్తున్నా సినిమా, నేను నిన్న చూసే వాళ్ళు చూశారు, చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్ హిట్ అండి.